మీ లైఫ్లో మీకు బాగా సపోర్ట్ ఇచ్చేది సురేఖ అక్క. Yes. మీతో యాక్ట్ చేసిన వాళ్ళందరికీ ఎక్స్ట్రా బెనిఫిట్ ఏంటంటే సురేఖ అక్క ఫ్రెండ్షిప్, అది ఎవ్వరు మర్చిపోలేంది. సో ఈ మూవీలో అక్క సపోర్ట్ మీకు ఎలా ఉంది? ఆవిడ కూడా వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్. యా ప్రెజెన్స్ Yeah. సురేఖ కొడిదల ప్రెజెన్స్. అండ్ తను చెప్పాలంటే ఒక మాట ఉంది, మేకప్ వేసుకుని ఈ మధ్యకాలంలో నేను షూటింగ్ వెళుతూ ఉంటే అలా చూస్తూ ఉంటుంది, ఏంటన్నా ముచ్చటగా చూస్తూ ఉంటుంది మిమ్మల్ని ఇలాగా. అంటే నాకైతే ఇంకా గుర్తు, ప్యారడైజ్ లో మనం ముగ్గురం దొంగతనంగా వెళ్ళి బిర్యానీ తినొచ్చేవాళ్ళం అందరం మాఫ్లర్ చుట్టుకొని, గుర్తుందా? అక్కకి ఇష్టం అని. సో తనకు ఆవిడ చాలా ఇప్పటికీ ఇష్టం. కూడా అలాగే ఉంది, మిమ్మల్ని అలా చూసుకుంటూ ఉంటుంది అసలు. తను ఈ 10 yearsలో పొలిటికల్గా మీరు ఎంత స్ట్రెస్గాను ఎంత యాంగ్జైటీగా ఎలా ఉండేవారో నాకు తెలుసు. ఇప్పుడు ప్రశాంతత కానీ ఇప్పుడు ఎంజాయ్ చేస్తుంది, కానీ మేకప్ వేసుకుని హుషారుగా మార్నింగ్ 5 లేచిపోయి 6 కల్లా మీ 7 కల్లా మీ ఎక్సర్సైజ్ అన్నీ ఫినిష్ చేసుకుని మేకప్ వేసుకుని వెళుతూ మళ్ళీ ఈవినింగ్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే హుషారుతో ఉండేవారు. ఇంత హుషారు ఈ 10 ఏళ్లలో నేను చూడలేదు. ఎప్పుడు గంభీరంగా ఉంటుండేవారు, సీరియస్గా ఉంటుండేవారు. ఇది అంటే నిజంగా నాకు అనిపించింది. 10 ఏళ్ళ తర్వాత సెట్లోకి వెళ్ళగానే నాకు ఏమనిపించింది అంటే ఆ లైట్స్, సౌండ్స్, కెమెరా, యాక్షన్, ఇలాంటి సౌండ్స్, ఇది కదా మన ఏరియా అనిపిస్తుంది. చిన్నపిల్లల్లాగా అలాగా మనకి నచ్చినట్టు ఉండటం, మన సామ్రాజ్యం, మనని ప్యాంపర్ చేయాలనుకుంటాం మనం, కానీ పాలిటిక్స్ లో డిగ్నిఫైడ్ గా ఉండాలి, అన్నిటికీ ఆలోచించాలి, రెస్ట్రిక్షన్స్. ఎగ్జాక్ట్లీ, ఎవరు ఏం మాడతారు దానికి మళ్ళీ ప్రతికూలంగా మన ఇదిగా ఎలాగ సమాధానం చెప్పాలనే దాని మీద మన ఆలోచనలు, రేపు ఏమవుతుందో తెలియదు, ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియదు, ఎక్కడ ఏ సమస్య వస్తుందో తెలియదు. అది స్ట్రెస్ఫుల్, బట్ ఇది మోస్ట్ ఎంజాయబుల్. అందుకనే నాకు అనిపించింది ఇది మన ఏరియా, ఇది మన ఏరియా, మన సామ్రాజ్యం. మీకు ఎప్పుడైనా అనిపించిందా ఇంత స్టార్డమ్ను వదిలేసి ఎందుకు రాజకీయాల్లోకి వచ్చాము, ఎందుకు ఇన్ని మాటలు పడాల్సి వచ్చింది అని? కానీ ఆనెస్ట్లీ స్పీకింగ్ ఆ థాట్ అయితే రాకుండా పోలేదు రోజా, వచ్చి కానీ ఏదో ఒక పాయింట్లో అనేది 100% రావాలి. ఇది ఈ 10 ఏళ్ల కాలంలో రాలేదు. ఇప్పుడు యాక్ట్ చేస్తున్న తర్వాత ఈ కంఫర్టబుల్ జోను, ఈ ఎగ్జైట్మెంటు, అభిమానులు వాళ్ళ రియాక్షన్స్ ఎన్ని చూస్తుంటే ఎన్ని ఎంత మిస్ అయిపోయాను ఉన్నాడు అన్న ఫీలింగ్ మొత్తం రాకపోలేదు, వచ్చింది. అయితే పొలిటికల్గా ఆ పెద్ద ఎత్తున మనం ప్రజాసేవ చేసే అవకాశం, అది ఇచ్చే సంతృప్తి అంత ఇంత కాదు. నో డౌట్. ఎందుకంటే నేను మొటామేస్త్రి షూటింగ్లో నాకు బాగా గుర్తు, సిల్క్ స్మిత గారితో మీరు సాంగ్ చేసేటప్పుడు కాంగ్రెస్లో పెద్ద పెద్ద నాయకులు వచ్చి మిమ్మల్ని రాజకీయాల్లోకి రమ్మని చెప్పి చాలా బలవంతం పెట్టారు. ఆ సందర్భాలు నేను చూసాను కదా కళ్ళారా. అప్పుడు మీరు ఇంట్రెస్ట్ చూపిలేదు, పాలిటిక్స్ వద్దు అని చెప్పి. కానీ ఆ పిక్చర్లో మీరు పొలిటికల్ క్యారెక్టర్ చేశారు. ఆ తర్వాత మిమ్మల్ని అందరూ కలిసి పాలిటిక్స్లో తీసుకెళ్లారు.